గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు మన ఛానల్లో హ్యాండ్ పెయింటింగ్ లో శారీ పెయింటింగ్, బ్లౌజ్ పెయింటింగ్స్ అండ్ ఫ్రాక్స్ ఇలా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపించాను కదా. సో అందులో చాలా స్పెషల్ గా వెంకటేశ్వర స్వామిది వాల్ హ్యాంగర్ ఒక పెయింటింగ్ అనేది ప్రీవియస్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సో సేమ్ అలానే నేనైతే ఈ కృష్ణ పెయింటింగ్ అనేది వేస్తున్నాను. రాధాకృష్ణ పెయింటింగ్, వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ ఒక మ్యారేజ్ కి గిఫ్ట్ గా ప్రెజెంట్ చేశారు వేరే వాళ్ళు. అది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదనమాట రాధాకృష్ణ పెయింటింగ్ అయితే వాల్ హ్యాంగింగ్ గా డిఫరెంట్ గా చేద్దామని చేస్తున్నాను. అండ్ ఇది మొత్తం ఈ పెయింటింగ్లో ఫుల్ షేడింగే ఉంటుంది. అండ్ అక్కడక్కడ లైట్ షేడ్, డార్క్ షేడ్స్. ఈ రాధాకృష్ణ పెయింటింగ్ అయితే ఫుల్గా షేడింగ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఫేసెస్ ఇలాంటివి ఎప్పుడైనా ఏమన్నా చేయాలి అంటే పెయింటింగ్లో ఓవరాల్గా ఫేస్ షేడింగ్ ఇస్తేనే డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం షేడింగ్తోనే ఫినిషింగ్ ఇవ్వాలి. అండ్ దీనికి ఇచ్చే అవుట్లైన్ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి. ఫేస్ కాబట్టి చాలా క్లారిటీగా షేడింగ్స్, అవుట్లైన్స్, ఐబ్రోస్ ఇలాంటివి క్లారిటీగా ఉంటే ఫేస్ చాలా అందంగా వస్తుంది. నేను వేసే విధంగా మీరు కూడా నేర్చుకోవాలి, పెయింటింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కనుక డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మన దగ్గర పెయింటింగ్ క్లాసెస్ అనేది జరుగుతున్నాయి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్, తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది క్లాసెస్ గురించి అనుకుంటే, లేదంటే పెయింటింగ్లో టిప్స్ గురించి ఉపయోగపడుతుంది అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా రాధాకృష్ణ పెయింటింగ్ అనేది ఒకటే వేయకుండా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్లో నేను లైట్గా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అనేది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అనేది చేస్తున్నాను. పెయింటింగ్లో ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేసినా సరే మనం మీడియం అనేది కంపల్సరీ అప్లై చేయాలి. మనం మీడియం అనేది ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో అప్లై చేయకుండా డైరెక్ట్గా పెయింట్తో మనం పెయింట్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజులకి అది పెయింట్ మనం వాష్ చేసేటప్పుడు లేదంటే వాష్ చేయకుండా ఉంచినా సరే అది పోతుంది. సో అందుకని మనం మీడియం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మీడియం లేకపోతే బైండర్ అయినా అప్లై చేయాలి. నేను చేస్తున్న ఈ పెయింటింగ్లో నేను షేడింగ్ ప్యాటర్న్ మాత్రమే యూజ్ చేశాను అన్నాను కదా. సో అందరూ ఎలా చేస్తారంటే షేడింగ్ 2 కలర్స్ ఒక బ్రష్లో తీసుకొని అదే షేడింగ్ అని చేస్తారు. 2 కలర్స్ ఒకేసారి ఒక బ్రష్లో తీసుకొని అది చేయకూడదు, అది షేడింగే కాదు. అలా కాకుండా ఒక పెయింటింగ్లో ఒక పద్ధతి ఉంటుంది, అది ఫాలో అవుతూ అలాంటి టిప్స్ అనేది ఫాలో అవుతూ చేస్తే పెయింటింగ్ లుక్కి ప్రొఫెషనల్ స్టైల్లో కనిపిస్తుంది అనమాట. సో మీరు పెయింటింగ్ క్లాసెస్లో నేను ఇవన్నీ చెప్తాను, ఇలాంటి టిప్స్ అన్నీ. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఇలాంటి హ్యాండ్మేడ్ పెయింటింగ్స్, హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే గిఫ్ట్గా ప్రజెంట్ చేయాలి అనుకుంటే మీ థాట్స్, మీ వెరైటీ థాట్స్, ఒక్కొక్కరికి ఒక థాట్స్ ఉంటుంది కదా. సో ఆ థాట్స్ ప్రకారం మనం డిజైన్ చేసి మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తాము. కాకపోతే మీరు ప్రజెంట్ చేయాలి అనుకునే ఫంక్షన్కి కొన్ని రోజుల ముందైతే చెప్పండి, మేము కస్టమైజేషన్ చేసి మీరు ఎక్కడున్నా సరే కొరియర్ చేస్తాము. అండ్ మన దగ్గర స్టిచ్చింగ్, పెయింటింగ్ ఇలాంటి హ్యాండ్మేడ్ ఐటమ్స్ కూడా కస్టమైజేషన్ అయితే చేస్తాము. అండ్ నేను స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ పెయింటింగ్ లుక్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేస్తున్న ఈ వాల్ హ్యాంగర్ అయితే ఫస్ట్ అయితే మనం ఫ్యాబ్రిక్ని ఆ షేప్లో కట్ చేసుకొని తర్వాత దానికి లేస్ వేసిన తర్వాత ఏదైతే మనం పెయింటింగ్ వేసుకుంటున్నామో అది డ్రై అయిపోయిన తర్వాత ఇంకొంచెం హ్యాండ్ వర్క్ అయితే ఉంది. ఈ వాల్ హ్యాంగర్ పెయింటింగ్ అయితే షార్ట్ వీడియోస్లో మీకు చూపించేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.